చేయాలంటే కట్ చేయాలి, ముక్కలు చేయాలి, కట్ చేసి. ఈనాడు అదిలో సంఘాలు ముక్కలైపోతున్నాయి. మనం ప్రేమలో పోయినప్పుడు ఆ విధంగా జరగదు. ఒక సంఘం ఉన్నప్పుడు సంఘంలోంచి అవసరం ఉన్న చోట పని పంపాలి అక్కడికి. అందరిని ఒక చోట పోగు చేయడం కాదు. పోయేవాడు ప్రేమతో పోవాలి, కానీ కక్షతో సంఘం నుంచి పోయినప్పుడు అది దేవుడికి ప్రీతికరమైన కాదు. అందరూ కూర్చొని ప్రార్థన చేయాలి, ఆ పని చేయాలి. ప్రభు చెప్పిన విధంగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొంది యెరూషలేం, యూదయ, సిరియా బూది గంతముల వరకు నాకు ఆయనకు సాక్షులను, అంటే వీఆర్ రిఫ్లెక్టెడ్ టు హిమ్, ఆయనకు సాక్షు అనుదినము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై దేవుడి ఇచ్చిన కృపలో మొట్టమొదట కువైట్లో, తర్వాత ఇక్కడ గల్ఫ్ కంట్రీస్కి వచ్చాను, బహ్రెయిన్ వచ్చాను, గల్ఫ్ కంట్రీస్ అట్లా. వీటన్నిటి మొట్టమొదట యెరూషలేం, తర్వాత యూదయ, అట్లా ఆ ప్యాటర్న్లో ఈ యొక్క మినిస్ట్రీ కొనసాగించబడింది. గల్ఫ్లో, యుఏఈలో అన్నింటిలో ప్రాంతీయ సహవాసులు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించడం జరిగినది. తర్వాత వీళ్ళందరినీ కలిపి 1997 వైట్లో గల్ఫ్ కాన్ఫరెన్స్, మొట్టమొదటి గల్ఫ్ కాన్ఫరెన్స్ జరిపినప్పుడు అక్కడికి అమెరికా నుంచి డేవిడ్ జీర్పాటి, జోసెఫ్ పాటూరి గారు వచ్చారు. వారు మాకు మినిస్టర్ చేసి అక్కడ ఉన్న సహవాసము, ఆ విధంగా పనిచేయడం చూసి వారు చెప్పారు, బ్రదర్ నన్ను ఒక గ్లోబల్ సదస్సు ఒకసారి ఎందుకు పిలవకూడదు అన్నప్పుడు మేమందరం ప్రార్థించి గ్లోబల్ సదస్సు పెట్టి 1999లో ఇండియా నుంచి, అమెరికా నుంచి అందరిని అక్కడ తీసుకొచ్చి గ్లోబల్ సదస్సు పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలుగు వారిలో ఐక్యతను ప్రకటించుట. దేవుడు తెలుగు వారి మీద నాకు గొప్ప పిచ్చి పెట్టాడు. ఎందుకంటే మోషే నా ప్రజల కొరకు దేవుని సన్నిధిలో మొదలు పెడతాడు. వారిని క్షమించకపోతే జీవ గ్రంథంలో నుంచి నా పుస్తకం నా పేరు తీసేయమంటాడు. నెహమయ తన ప్రజల కొరకు రాజు దగ్గర పానదాయిలో నాదంతా వదిలిపెట్టి వారిలో కలిసి పనిచేశాడు. పౌలు నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తుడు కూడా నేను. కాబట్టి వారి ప్రజల కొరకు వారు చేసిన త్యాగాన్ని ప్రభు నాకు పెట్టింటున్నాడు. కాబట్టి తెలుగు వారముగా మనం ప్రభు కొరకు జీవించవాలని మిమ్మల్ని హెచ్చరించడానికి నేను ఇక్కడికి వచ్చాను. దేవుని మహాకృపలో ఆల్ కాంటినెంట్స్లో క్రిస్టియన్ మినిస్ట్రీ, గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీ జరుగుతున్నది. డిక్లేర్ ఫెలోషిప్ జరుగుతున్నవి. ఒకరొకరు స్థిరపడి ఎక్కడ ఉన్నవాడు సాక్ష్యం చెప్పడానికి అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తుంటున్నాము. మరి ఈ సంవత్సరం మీరు చెప్పిన విధంగా జూలైలో సదస్సులకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఒకటి మిమ్మల్ని నేను వేడుకునేది ప్రార్థనా జీవితాన్ని మొట్టమొదటి సమర్పించుకున్నది. ప్రార్థనల పరిస్థితులు మారుస్తుంది. శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. వారి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమను పంచుకుందాం. శిలువ ధ్యానం చేయనంటున్న మొట్టమొదటి మాట ఆయన దేశించి దూషించి అపహసించిన వాళ్ళందరినీ చూసి అర్థంగా చెప్పినప్పుడు నేనే నీవు నాతో పనిచేస్తాను.
క్షమాపణ. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దొంగ స్పందించారు. ఈనాడు మన ప్రియుల వరకు మనకు వేరుగా ఉన్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక కీని నోట్ చెప్తాను. పౌలు చెప్పిన విధంగా మనం దురాత్మ సమూహంతో మనం పోరాటం, రక్త మాంసములతో కాదు కానీ దురాత్మ సమూహములు ఈ లోకనాథునితో. కాబట్టి మీరు దేవుడి సర్వాంగ కవచములు ధరించుకొని మిక్కుటముగా ప్రార్థన చేయండి. ప్రార్థన మనలో సాతాను పనిచేస్తూ ఉంటాడు, నాలో పనిచేస్తుంటాడు సాతాను. దురాత్మ సమూహంలో నాలో ఉన్న బలహీనలను రెచ్చగొడుతూ ఉంటాడు. అది మనం గమనించవలను. ఇది ప్రభు యొక్క తలంప, సాతాను యొక్క ప్రేరేపణ. వాడు ఎప్పుడు కూడా అసమాధానం ప్రోత్సహిస్తుంటాడు. ఎంబటే వాడిని ఎక్కడ మనం గర్జించాలి, సాతాను వెళ్ళిపోమని. మనం అనేక సార్లు వాడేట వీడేట అని చెప్తూ ఉంటాం. ప్రియులారా, ఆ వ్యక్తి కాదు కానీ ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ సమూహములు సంఘములు పనిచేస్తున్నవి. కాబట్టి మీరు ఆ దురాత్మ సమూహం నుంచి ఆ వ్యక్తిని విడిపించినప్పుడు సేన అని వాడు ఏ విధంగా యేసు దగ్గర కూర్చున్నాడో, ఆ శత్రులో ఉన్నప్పుడు వాడు చాలా బలత్కారమైన పనులు చేస్తుంటున్నాడు. ప్రభు ఆ దురాత్మను వెడగొట్టినప్పుడు వాడు ప్రభు పాదాలు చేయాలి. ఈనాడు సంఖ్యములో కూడా దురాత్మ సమూహంలో ఆ వ్యక్తులను మీరు చూడొద్దు. ఆ వ్యక్తి వెనకుండా పనిచేస్తున్న వారిని ప్రభు నేను సిలువకు పోతానని చెప్పిన పేదవారికి నీకు తగదని ఆయన గర్జించాడు. ప్రభు చెప్పిన మాట, సాతానా వెనక్కి పోమన్నాడు. పేతురు నువ్వు వెనక్కి పోమన్నాడు. పేతురు బలహీనతను బట్టి సాతాను తనలో ప్రవేశించి మాట్లాడాను. ప్రభు గ్రహించిన వాడై, వివేచన కలిగిన వాడై సాతానా వెనక్కి పోమని సాతాను గర్జించాడు. కాబట్టి ఈనాడు సాతాను మన అందరిలో పని చేస్తూనే ఉంటాడు. మన ప్రార్థనలో ఇది సాతాను ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనం వివేచించవలసి ఉంటున్నాం. వీ నీడ్ ద గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్. పరిశుద్ధాత్మ వరములలో బుద్ధి జ్ఞానము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన కావాలి. వీటి వరకు మనం ప్రార్థన చేయవచ్చు. మస్ట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ టు నో వాట్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. When we know, we can pray that one. We can drive the Satan. We can bind the Satan. So we should be very close to the Lord. ప్రభుతో ఉన్నప్పుడే మనం అటువంటి జ్ఞానం ప్రవహిస్తాడు. లోక జ్ఞానమును సంఘములో ఉపయోగించామంటే సంఘాన్ని మనం ఆయన వెళ్ళలేని రక్తం చేత కొనబడిన సంఘమును మనం పాలు చేయవాలి. సంఘం యొక్క విలువ ప్రతి ఒక్కరూ తెలుగాల. ఆయన విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి నీవు నేను విలువ పెట్టి కొన్నాము ఆయన వెళ్ళలేని రక్తము ద్వారా. కాపని కంటాడు, ఈ మందం కాయుటకు మిమ్మల్ని అధ్యక్షుడిగా చేశాను, మీ మట్టికి మీరు మంద యావత్తను గురించి జాగ్రత్తగా ఉండమంటాడు. ఆయన వెళ్ళలేని రక్తం చేత కొనిన సంఘం ఎఫెసీ 4:20. దానిని కాయుటకు ప్రభు మన అప్పగించాడు. We have to give an account every soul. మొదట మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. మనలో శక్తి లేకపోతే సాతాను ఎదిరించలే, వాడు మనమే దూకుతాడు. Must have a power of the Holy Spirit. సంఘానికి వచ్చే వాళ్ళందరూ ప్రేమించండి. అందరూ సంఘ సభ్యులు కాదు, రక్షింపబడిన వారే. వారిని గమనించాలా, వారిని పరిచర్యలో వాడుకోవాలా.
రక్షణ అనుభవం లేని వారిని పరిచయంలోని మనం ఆడుకోవద్దు, కానీ వారికి సహాయం, వారు వెలుగులో వస్తువు మనం సహాయం చేయగలం. ఎందుకంటే పాపము కొద్ది పిండి పురుషుల ముద్దంతను పుట్టింపజేస్తుంది. సంఘములో ఒక వ్యక్తి సరిగా లేకపోతే సంఘం అంతా కూడా పులిపైపోతుంది. అది మనం కొన్ని జాగ్రత్తగా కాపాలను ప్రార్థించి అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వారితో ప్రార్థన చేసి వారి దాని నుంచి బయటపడి చూడాలి. వారితో సహకరించి మనం పనులు చేయకూడదు. టుడే whoever may be here, brothers, if anybody is not born again, రక్షణ అనుభవం లేకపోతే you are not belong to Christ. You may be in Christ అని చెప్పుకొనవచ్చు, కానీ unless we have that experience, born again, నికోదేముకి చెప్పిన గొప్ప వేదాంతి ఆయనతో చెప్పాడు, నువ్వు తిరిగి పుట్టాలి, నువ్వు తిరిగి జన్మించాలి. One should be born again. One should be confess his sins. Come out of all the worldly practices. ఏ దురలవాట్లు మన జీవితంలో ఉన్నామో వాటన్నిటి నుంచి మనం విడిపింపబడుతుంటున్నాం. Satan catches us on ఒకరు తాగుల్లో, ఒకటి వ్యభిచారంలో, ఇంకోటి Satan will bowl us. సో ఆ బంధకులు మనం తిరిగి రావాలి. కాబట్టి సాయంకాలం సమయం మీరు అందరూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఒక్కటి నేను మిమ్మల్ని ప్రతిమాడుకునేది, లివ్ ఏ హోలీ లైఫ్, హ్యావ్ పీస్ అమాంగ్ యూ. ఒకరిని క్రీస్తు ప్రేమలో ఆలింగనము చేసుకొని మీరందరూ కలిసి ఏ విధముగా ఈ యొక్క బెహరీనికి సువార్త అందించాలి. ప్రభునే పడుతాడు, మిమ్మల్ని దేశంలో వచ్చారు, జీతాలు ఇచ్చారు, ఎన్ని ఆత్మలు మీరు రక్షించారు. బెహరీ నేను స్థానికులకు సువార్త అందించాను. మనం చేయవలసిందల్లా మనం ఉన్న చోట మన యొక్క ప్రవర్తన ద్వారా వారు క్రీస్తుని చూడాలి. దేవుడు ఆ విధముగా మిమ్మల్ని ఆశ్రయించడు కాక. ఈ సమయం అందుకు సిస్టర్ లోలో ఒక పాట పాడాలని సారీ దేవుని సముఖ జీవక విలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవక విలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితమూల పించిరే. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితమూల పించిరే. అత సాక్షుల కవిలలో, అత సాక్షుల కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సన్నిధి మహిమాధన నిధి దాతను వేడి వరములు పొందిన. దేవుని సన్నిధి మహిమాధని దాతను వేడి వరములు పొందిన. ప్రార్థన వీరుల కవిలలో, ప్రార్థన వీరుల కవిలలో
నిలచిన